హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు నేను టేస్టీ అండ్ హెల్దీ దొండకాయ పచ్చడిని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దొండకాయలు తీసుకున్నాను. ఇది దొండకాయలను అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ దొండకాయలు అనేది దొండకాయ చట్నీ నాట్ ఓన్లీ ఇన్ ద రైస్, మనం ఇడ్లీ అంటే లైక్ టిఫిన్స్లో కూడా, అట్టు దోశలో కూడా మనం దీన్ని తినొచ్చు. నంచుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. అండ్ దీంట్లో మనకి తెలియనన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హెల్తీ బెనిఫిట్స్. అవి ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ముందు. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు దొండకాయ చట్నీలో ఇన్ని బెనిఫిట్స్ అండ్ దొండకాయ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయని నేను కూడా ఇలా వీడియో తీయడం కోసం సెర్చ్ చేస్తే తెలిసింది దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. అందుకనే ఏమన్నా ఫీవర్ వచ్చినా, ప్రెగ్నెన్సీ టైంలో డైట్ కోసం ఇది ఫ్రై అనేది బాగా యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు తెలుస్తుంది అది ఎందుకు అనేది. దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల దీన్ని తినిపిస్తారు, దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడైతే నేను కడాయి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. కడాయి తీసేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాక పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు వేసుకొని ఆయిల్లో అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దొండకాయలు కూడా వేసేసుకున్నాను. ఇదైతే ఈజీ, చాలా ఈజీ. అంటే మన ఇంట్లో వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేను అయితే చాలా తక్కువ రెమెడీస్తో ఈ పచ్చడి అయితే చేయబోతున్నాను. సో దీంట్లో ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ అనేది తీసుకోవాలి. మెయిన్లీ తక్కువ ఆయిల్ తీసుకొని, ఇంకోటి ఏంటంటే సాల్ట్ కూడా తక్కువ తీసుకోవాలి కుక్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను జీలకర్ర కొంచెం వేసుకున్నాను. దొండకాయ తినడం వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ చాలా బ్యాలెన్స్లో ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ లో క్యాలరీస్. దానివల్ల మనం ఏంటంటే వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి మంచిదన్నమాట ఇది. ఇంట్లో విటమిన్ ఏ అండ్ బీటా క్యారమైన్ ఉండడం వల్ల కంటి చూపుకు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది అనేది. దీంట్లో ఫైబర్, పోషకాలు కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. హెల్త్ని కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చాలి. సో నేను హాల్లో అయితే ఫ్యాన్ కింద పెట్టాను. ఇది ఫ్యాన్ కింద పెట్టి చల్లబడటానికి వెయిట్ చేయాలి. తర్వాత నేను చింతపండును అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను. చింతపండు, తర్వాత ఏదైతే మనం కడాయిలో పెట్టుకున్నామో దొండకాయలు అవన్నీ పెట్టుకొని, దాని తర్వాత అయితే 4 క్లోవ్స్ అంటే చిన్నుల్లిపాయలు అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మనం కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఆ చింతపండును కూడా వేసేసుకున్నాను. ఆ చింతపండు వేసుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం కొత్తిమీర కడుక్కొని కొత్తిమీర అనేది వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నేను గ్రైండ్ చేస్తున్నాను. సో గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మన రుచికరమైన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తున్నాను. దీని తర్వాత అయితే నేను తాలింపు వేసేసుకుంటాను. చూసుకొని మనం సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి.
ఇలాంటి ఇంకెన్నో రుచులతో మేము ముందు ఉంటాము. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.